లాస్ట్ వీడియోలో బేబీ కోసం తీసుకున్న ఐటమ్స్లో నాకు అంత యూస్ కాని ఐటమ్స్ చెప్పాను కదా. ఇప్పుడు నాకు చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్స్ చెప్తాను, బేసిక్ ఐటమ్స్ కాకుండా. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డిస్పోజబుల్ షీట్స్ అనమాట. బేబీకి డైపర్ అవి మార్చేటప్పుడు ఏంటంటే ఆ షీట్స్ని యూస్ అండ్ త్రో లాగా దాని మీద పడుకోబెట్టి డైపర్స్ అవి చేంజ్ చేసేసి ఆ షీట్స్ త్రో చేసేయచ్చు, మళ్ళీ వాష్ చేసి షీట్స్ అదంతా లేకుండా. సెకండ్ ఐటమ్ వచ్చి స్వాడిల్స్ అనేవి నాకు చాలా యూజ్ అయ్యాయి. బేబీ ఎప్పుడైతే నైట్ టైమ్స్ ఏడుస్తూ అట్లా ఉన్నప్పుడు స్వాడిల్లో వ్రాప్ చేసేస్తే మంచిగా కోజిగా పడుకుంటూ ఉండింది. సో నాకు స్వాడిల్ చాలా యూజ్ అయింది. బేబీ ఓరల్ క్లీనర్ అనమాట. పాలు తాగి తాగి టంగ్ మీద వాళ్ళకి వైట్ కలర్గా ఫామ్ అయిపోతుంది. అది క్లీన్ చేయడానికి ఈ బేబీ ఓరల్ క్లీనర్ ఏంటంటే చాలా యూస్ఫుల్ అయింది. బేబీస్కి కూడా చాలా సూతింగ్ ఉంటుంది, దాన్ని నవ్వులుతూ ఉంటాను. ఇంకొకటి వచ్చి బేబీ ఇయర్ బడ్స్ లోపలికి వెళ్ళిపోతుందని భయం లేకుండా ఇదేంటంటే స్టాప్ అవడానికి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ కాటన్ ఇచ్చింటారు. సో అది బేబీ ఇయర్ లోపలికి వెళ్ళదు. ఇంకొక ఐటమ్ వచ్చి మామ్ కోజీది బాటిల్ వాషర్, అంటే పంపింగ్ పార్ట్స్ కూడా దాంట్లో వేసి వాష్ చేయొచ్చు. ఇంకొక ఐటమ్ వచ్చేసి వైట్ నాయిస్ అనమాట. క్రాంకీ ఫస్సీ అవుతారు, వాళ్ళకి ఏంటంటే ఒక ఫేవరెట్ సౌండ్ అనేది ఉంటుంది ఊంబు లోపల ఉన్నట్టు. నా బేబీకి అయితే అనే సౌండ్ బాగా సుషర్ సౌండ్ అంటారు. పడుకునేటప్పుడు ఆ సౌండ్ ఆన్ చేసేస్తే మంచిగా నిద్రపోతుంది. ఇవి నాకు కొద్దిగా బెస్ట్ అనిపించిన ఐటమ్స్, బేసిక్ ఐటమ్స్ కాకుండా. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను బేబీకి వాడుతున్న ఫార్ములా గురించి కూడా మాట్లాడతాను.